హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఎస్ఎల్వి ప్రాపర్టీస్. ఈరోజు మనం చూస్తున్నటువంటి లేటెస్ట్ ప్రాపర్టీ వచ్చేసి G+2 బిల్డింగ్ అయితే వస్తుందన్నమాట. ఇందులో వచ్చేసి మనకు ఈచ్ పోర్షన్కి మనకు 2 BHK పోర్షన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కానీ ప్రొవైడ్ చేయించారనమాట బిల్డర్స్ వచ్చేసేసరికి. అదేవిధంగా సీసీ కెమెరాస్ కానీ మనకు అందుబాటులో అయితే పెట్టడం జరిగింది. సో ఇందులో వచ్చేసి మనకు రెంటల్ పరంగా ఎక్స్పెక్ట్ చేసినట్లయితే 40,000 to 45,000 రెంటల్స్ అనేది ఈజీగా మనం అయితే ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ కాస్ట్ వచ్చేసేసరికి మనకు 2,30,00,000 అయితే కోట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెగోషియబుల్ అకార్డింగ్ టు ద పేమెంట్ మోడ్స్ అండ్ టైం పీరియడ్. హౌస్ని అయితే మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మీకు ఇందులో చెప్పడం జరుగుతుంది అనమాట. సో లెట్స్ గో టు ద వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఎస్ఎల్వి ప్రాపర్టీస్ అండ్ లైక్, షేర్, కమెంట్. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ హౌస్ యొక్క ఎలివేషన్ వచ్చేసేసరికి మనకు చాలా గ్రాండ్ లుక్లో ఉన్నటువంటి ఎలివేషన్ అయితే చూస్ చేసుకున్నారనమాట. మీరు చూడొచ్చు G+2 బిల్డింగ్లో అయితే రావడం జరుగుతుంది. ఫ్రంట్ రోడ్ వచ్చేసి 40 feet రోడ్ ఫ్రెండ్స్. ఇది మీరు చూడొచ్చు మనకు హౌస్ చుట్టుపక్కల వచ్చేసి పూర్తిగా డెవలప్ ఏరియాలో అయితే కట్టడం జరిగిందనమాట. హౌస్ వచ్చేసేసరికి మీరు ఫ్రంట్ ఉన్న గేట్ చూసుకున్నట్లయితే స్లైడింగ్ గేట్ అయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయించారు. సో కార్ పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి గేట్స్ అనేది ఇది ప్రొవైడ్ చేయించారనమాట, స్లైడింగ్ గేట్స్ అనేది. సో ఎంటర్ అవ్వగానే కార్ పార్కింగ్ ఏరియా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. 2 cars అండ్ అదేవిధంగా 7 2-wheeler పార్కింగ్స్ అనేది చేసుకోవచ్చు అనమాట పార్కింగ్లో వచ్చేసేసరికి. ఫ్రెండ్స్, మనము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హౌస్ అయితే చూద్దాము. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హౌస్ అయితే మీకు నెక్స్ట్ అయితే కవర్ చేస్తానన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో కానీ మనకు 2 BHK హౌస్ అయితే రావడం జరుగుతుంది. టోటల్గా 3 portions వస్తాయి ఫ్రెండ్స్ మనకి ఇందులో. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మీకు విండోకి గ్రనైట్ లేయింగ్ అనేది చేయించారన్నమాట. అదేవిధంగా స్ట్రక్చర్ పెయింటింగ్ వర్క్స్ అనేది కానీ మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్కి మొత్తం చేయించారు ఫ్రెండ్స్. పార్కింగ్కి మనం లాస్ట్కి వచ్చినట్లయితే బోర్ అండ్ సంప్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయించారన్నమాట. వాస్తు ప్రకారంగా సీసీ కెమెరాస్ కానీ ప్రొవైడ్ చేయించడం జరుగుతుంది. ఇందులో మీరు అడ్వాంటేజ్గా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేయించారన్నమాట బిల్డర్స్ వచ్చేసేసరికి. సో డ్రైవర్స్ కానీ ఇలా ఎవరైనా ఉండడం కోసం మనకు కామన్ వాష్రూమ్ అనేది కానీ ప్రొవైడ్ చేయించారన్నమాట. సో ఇప్పుడు మనము ఫస్ట్ పోర్షన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటిది హౌస్ వచ్చేసేసరికి ఇక్కడ మీరు స్టెప్స్ కానీ చూసుకున్నట్లయితే గ్రనైట్ లేయింగ్ అదేవిధంగా టైల్స్ క్లాడింగ్తో మనకు చాలా బాగా అయితే రావడం జరిగింది డిజైన్ వచ్చేసేసరికి. సో హౌస్కి మనకు మీరు చూసుకున్నట్లయితే ఎంట్రన్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో మనకు హౌస్లోకి ఎంటర్ అవ్వగానే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకున్నట్లయితే 2.5 inches మనకు మెయిన్ డోర్ థిక్నెస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఓపెన్ ఈ కారిడార్లో POP వర్క్స్ కానీ చేయించారనమాట. రైట్ సైడ్లో మీరు చూసుకున్నట్లయితే మనకు సపరేట్ పూజా రూమ్ అయితే రావడం జరుగుతుంది. పూజా రూమ్ యొక్క డోర్ కానీ మీరు చూడొచ్చు, చాలా మంచి డిజైన్స్ అయితే ఇక్కడ చూస్ చేసుకున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, పూజ రూమ్లో కానీ మనకు 2 watts లైట్స్ యూజ్ చేసి మంచి కార్వింగ్స్తో ఉన్నటువంటి వుడ్ వర్క్స్ అయితే చేయించారనమాట. ఇందులో 2 to 3 members అనేవాళ్ళు ఈజీగా అయితే సరిపోతారు ఫ్రెండ్స్ పూజ రూమ్లో వచ్చేసి. సో ఇప్పుడు ఓపెన్ కారిడార్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ హాల్ ఏరియా అయితే రావడం జరుగుతుంది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే వస్తుందన్నమాట. సో మీరు కార్నర్స్లో మీరు చూసుకున్నట్లయితే రెడ్ గ్రానైట్స్తో మంచి కార్వింగ్స్ అయితే చేయించారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు హాల్లో ఉన్నటువంటి POP వర్క్స్ చూసుకున్నట్లయితే అల్ట్రా డిజైన్ లేటెస్ట్ డిజైన్స్ అయితే మనకి ఇక్కడ చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో ఫ్యాన్ ప్రొవిజన్కి మనకు స్పేస్ అనేది ఇచ్చారనమాట. అదేవిధంగా శాండ్లర్ లైట్కి కానీ మనకు స్పేస్ అనేది వదిలారు ఫ్రెండ్స్. సో మనకు ఈ హాల్ ఏరియాలో గొప్పగా చెప్పుకోవాల్సింది వచ్చేసేసరికి టీవీ యూనిట్ అనేది 1 side వాల్కి మొత్తం మనకు కవర్ అయ్యేలాగా మనకు టీవీ యూనిట్ అయితే డిజైన్ చేయించారు. ఇందులో మీరు చూడొచ్చు మల్టీ కలర్స్ అయితే చూస్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇందులో. అదేవిధంగా టీవీ యూనిట్లో మనకు గ్లాస్ ఫిట్టింగ్స్ కానీ ప్రొవైడ్ చేయించారనమాట. ఇందులో మనకు 65 to 70 inches టీవీ కానీ ఇందులో మనకు సరిపోతుంది ఫ్రెండ్స్. టీవీ యూనిట్లో వచ్చేసేసరికి చూస్ చేసినటువంటి సన్మైక కలర్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే రావడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా టీవీ యూనిట్ ఏరియా అండ్ POP వర్క్స్ వచ్చేసేసరికి
సో ఇప్పుడు మనం హాల్ ఏరియా నుంచి కిచెన్ ఏరియాలోకి వెళ్ళినట్లయితే లెఫ్ట్ సైడ్లో మనకు రాయల్ ప్లే పెయింటింగ్ వర్క్స్ అనేది చేయించారనమాట. ఒక వన్ సైడ్ వాల్కి వచ్చేసేసరికి అవి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు కార్నర్లో మీరు చూసుకున్నట్లయితే వాష్ బేషన్కి వాల్కి వచ్చేసరికి టైల్స్ అయితే ప్రొవైడ్ చేయించారు. వాష్ బేషన్ కానీ చాలా మంచిది అయితే ప్రొవైడ్ చేయించారనమాట. సో ఇప్పుడు మనం హాల్ ఏరియాలో నుంచి కిచెన్ ఏరియాలోకి వెళ్ళేటప్పుడు మనకు వుడెన్ పార్టీషన్ వర్క్స్ అయితే చేయించారు ఫ్రెండ్స్, విత్ సిఎన్సి లేజర్ కటింగ్స్తో. చాలా మంచి డిజైన్స్ అయితే ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం వెళ్ళంగానే రైట్ సైడ్లో మనకు కిచెన్ ఏరియా వస్తుంది. ఫ్రిడ్జ్ పాయింట్ ఫ్రెండ్స్, అది రైట్ సైడ్ వచ్చేసేసరికి కిచెన్ ఏరియా వచ్చేసి మనకు ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు గ్లాస్ ఫిట్టింగ్స్ కానీ ప్రొవైడ్ చేయించారనమాట. ఇక్కడ సింక్ దగ్గర మీరు చూసుకున్నట్లయితే ఫైబర్ మెటీరియల్స్తో ఉన్నటువంటి సింక్ అయితే ప్రొవైడ్ చేయించారు. ఇది ఫ్రెండ్స్ కిచెన్ యొక్క ఫిట్టింగ్స్ వచ్చేసేసరికి. కిచెన్ యొక్క ప్లాట్ఫామ్ కలర్ వచ్చేసరికి బ్లాక్ కలర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్స్ వచ్చేసరికి మనకు స్లైడింగ్స్లో అయితే రావడం జరుగుతుంది అనమాట. స్లైడింగ్ గ్లాస్ ఫిట్టింగ్స్ ఫ్రెండ్స్ ఇది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా కిచెన్ ఏరియా వచ్చేసేసరికి. మనం ఇప్పుడు కిచెన్ నుంచి హాల్ వ్యూ ఏరియా ఫ్రెండ్స్ అది. ఇప్పుడు కిచెన్ నుంచి మనం రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే యూటిలిటీ ఏరియా అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు రోడ్ వ్యూలో అయితే వస్తుందన్నమాట. ఇందులో మనకు వాటర్ పాయింట్ కానీ ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. ఫ్లోరింగ్ వచ్చేసి వుడెన్ ఫ్లోరింగ్ అయితే చేయించారు. సో ఇది ఫ్రెండ్స్ యూటిలిటీ ఏరియా వచ్చేసేసరికి. సో ఇప్పుడు నెక్స్ట్ మనము కిచెన్ ఏరియా నుంచి బయట వచ్చినట్లయితే లెఫ్ట్ సైడ్లో మనకు మాస్టర్ బెడ్రూమ్ ఏరియా అయితే వస్తుందన్నమాట. సో మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మనకు 6x6 కాట్ అనేది చాలా ఈజీగా అయితే మనకు సరిపోతుంది అనమాట. ఈ బెడ్రూమ్లో వచ్చేసేసరికి పిఓపి వర్క్స్ కానీ చాలా డీసెంట్గా ఉన్నవి అయితే ప్రొవైడ్ చేయించారు. మాస్టర్ బెడ్రూమ్లో కానీ వన్ సైడ్ వాల్కి మనకు రాయల్ ప్లే పెయింటింగ్ వర్క్స్ అనేది చేయించారనమాట. సో ఇందులో మీరు వార్డ్రోబ్స్ చూసుకున్నట్లయితే మనకు స్లైడింగ్ వార్డ్రోబ్స్ ప్రొవైడ్ చేయించారు. అదేవిధంగా డ్రాగింగ్ వార్డ్రోబ్స్ కానీ ఇచ్చారన్నమాట ఫ్రెండ్స్. ఇందులో చూస్ చేసుకున్నటువంటి సన్మైకా కలర్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉండడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా వార్డ్రోబ్స్ వచ్చేసేసరికి. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్లో మనం చూసుకున్నట్లయితే కామన్ వాష్రూమ్ అయితే వస్తుందన్నమాట. ఇందులో మీరు టైల్స్ వచ్చేసరికి మనకు 7 feet వరకు టైల్స్ అనేది ప్రొవైడ్ చేయించారు. సో మాస్టర్ బెడ్రూమ్ నుంచి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు అటాచ్డ్ బాల్కనీ అయితే వస్తుందన్నమాట. రోడ్ వ్యూ సైడ్ వచ్చేసేసరికి ఇందులో మనకు ఫ్లోరింగ్ వచ్చేసి వుడెన్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేయించారు. సిఎన్సి కటింగ్స్, అదేవిధంగా మనకు టఫ్ అండ్ గ్లాస్ ఫిట్టింగ్స్ అనేది ఇక్కడ మనకు బాల్కనీలు అయితే చేయించడం జరుగుతుంది. ఆపోజిట్లో మనకు అపార్ట్మెంట్ వస్తుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసేసరికి. మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లోనే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానీ చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది అన్నమాట. సో ఇందులో కానీ మనము 6x6 కాట్ అనేది చాలా స్పేషియస్గా అయితే వేసుకోవచ్చు. ఇందులో కానీ వార్డ్రోబ్స్ ఇచ్చి పిఓపి వర్క్స్ అనేది చేయించడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉన్నటువంటి పిఓపి వచ్చేసేసరికి. వార్డ్రోబ్స్లో మనకు ఇక్కడ మీరు సన్మైకా కలర్స్ చూసుకున్నట్లయితే చాలా మంచి సన్మైకా అవి అయితే మనకి ఇక్కడ మెటీరియల్స్ అనేది చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు బీర్వా పాయింట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కానీ మనకు స్లైడింగ్ వార్డ్రోబ్స్ అనేది ప్రొవైడ్ చేయించారనమాట. ఇందులో నుంచి లెఫ్ట్ సైడ్లో మనం చూసుకున్నట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో కానీ మనకు 7 feet వరకు టైల్స్ అనేది ప్రొవైడ్ చేయించారనమాట. మనకు ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కానీ ఒక వన్ సైడ్ వాళ్ళకి మనకు మంచి అట్రాక్టివ్ డిజైన్స్ అయితే మనకి ఇక్కడ పెయింటింగ్ వర్క్స్ అనేది చేయించడం జరుగుతుంది.
సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అండ్ హాల్ ఏరియా అండ్ కిచెన్ ఏరియా వచ్చేసేసరికి ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయేది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK హౌస్ అనమాట. సో ఇది కానీ మనకు 2 BHK బెడ్రూమ్స్ అయితే రావడం జరుగుతుంది. ఎంట్రన్స్ వచ్చేసరికి ఈ విధంగా అయితే మనకు రావడం జరుగుతుంది అనమాట. దీనికి మనకు మస్కిటో నెట్ కానీ మనకు ప్రొవైడ్ చేయిస్తారు ఫ్రెండ్స్. సో ఓపెన్ చేయగానే మనకు హాల్ ఏరియా అయితే రావడం జరుగుతుంది. హాల్ ఏరియాలో మనకు స్పేషియస్గా సరిపోయేటువంటి సోఫాస్ కానీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. పిఓపి కానీ మనకు డీసెంట్గా ఉన్న పిఓపి వర్క్స్ అయితే చేయించడం జరుగుతుంది. టీవీ యూనిట్ ఏరియా కానీ చాలా అల్ట్రా మోడర్న్ డిజైన్ ఉన్నటువంటిది అయితే ఇక్కడ మనకు చేయించారనమాట. ఇందులో యూజ్ చేసినటువంటి సన్మైకా కలర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఈ హౌస్ని చూడడం కోసం పైన డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేసినట్లయితే హౌస్ విజిటింగ్ అయితే చేయిస్తామన్నమాట. హౌస్ యొక్క కాస్ట్ వచ్చేసేసరికి 2,30 lakhs అయితే చెప్పడం జరుగుతుంది. మనకు నెగోషియబుల్ అకార్డింగ్ టు ద పేమెంట్ మోడ్స్ అండ్ టైం పీరియడ్ ఫ్రెండ్స్. మనకు హౌస్లో రెంట్ ఎక్స్పెక్ట్ చేసినట్లయితే 40 to 45,000 మధ్యలో అయితే మనకు రెంటల్ అయితే ఇందులో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మనకు హాల్లో మన కార్నర్లో మనకు వాష్ బేసిన్ అనేది ప్రొవైడ్ చేయించారు. సో వాష్ బేసిన్ నుంచి మనం ఆపోజిట్లో చూసుకున్నట్లయితే కిచెన్ ఏరియా అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో కానీ మనకు ప్రతి ఒక్క ఫిట్టింగ్స్ అనేది చేయించారన్నమాట. వాటర్ ప్యూరిఫైర్ మిషన్స్ కానీ, గ్లాస్ ఫిట్టింగ్స్ కానీ, చిమ్నీ పాయింట్స్ కానీ ప్రతి ఒక్కటి చేయించారు ఫ్రెండ్స్. ఇందులో మనకు వచ్చేసేసరికి మనం కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి యూ షేప్ ప్లాట్ఫామ్ అయితే రావడం జరుగుతుంది. కిచెన్ ఫిట్టింగ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట. మనకు కిచెన్లో చాలా షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయించారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా కిచెన్ ఏరియా వచ్చేసేసరికి ఇప్పుడు కిచెన్ ఏరియా నుంచి మనము హాల్లోకి వచ్చినట్లయితే లెఫ్ట్ సైడ్లో మనకు మాస్టర్ బెడ్రూమ్ ఏరియా అయితే వస్తుందన్నమాట. మాస్టర్ బెడ్రూమ్ ఏరియాలో మీరు చూసుకున్నట్లయితే పిఓపి వర్క్స్, అదేవిధంగా వార్డ్రోబ్స్ కానీ మనకు ప్రొవైడ్ చేయించారు. వార్డ్రోబ్స్కి అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనం చూసుకున్నట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో కానీ మనకు 7 feet వరకు వాల్ టైల్స్ అనేది ప్రొవైడ్ చేయించారు. సో ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఆపోజిట్లోకి వచ్చినట్లయితే మనకి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుంది. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కానీ ప్రతి ఒక్క వర్క్స్ అనేది చేయించారనమాట. పిఓపి వర్క్స్ కానిచ్చు, అదేవిధంగా వార్డ్రోబ్స్ కానీ మనకు ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా హౌస్ డీటెయిల్స్ వచ్చేసేసరికి మీరు హౌస్ చూడడం కోసం పైన డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఈ హౌస్ వచ్చేసి గొల్లవానుకుంట ఏరియాలో అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టోటల్ వీడియో.